చనిపోయి ఎల్లుండికి 10 సంవత్సరాలు అవుతుంది. శోభమ్మ చనిపోయి 10 సంవత్సరాల్లో మాకు తల్లి లేని లోటు ఏ విధంగా ఉందో, ఒక మంచి నాయకురాల్ని, మీ ఇంటి ఆడబిడ్డని పోగొట్టుకున్నందుకు మీ అందరు కూడా అంతే బాధ ఉందని నేను ప్రతిసారి ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి రోజు కూడా నేను గమనిస్తున్నాను. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో శోభమ్మ చనిపోయిన తర్వాత తండ్రి చావును చూసినాము. కార్యకర్తలు మా కోసము ఎన్ని ఇబ్బందులు పడినారో, ఎన్ని కేసులు వేయించుకున్నారో. ప్రతిరోజు కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలని ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉండాలని ప్రతి క్షణం కూడా చూడటం జరిగింది. నిజంగాంటే ఈ 10 సంవత్సరాలు తండ్రి చనిపోయిన తర్వాత ఎందుకు ఇంతమంది నా మీద కక్ష కట్టినారు? నాతో పెరిగిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరిగిన వాళ్ళు ఎందుకు దూరమైనారని చాలా సందర్భాల్లో ఆలోచించడం జరిగింది. నేను తెలుసుకుంది ఏంటంటే, నేను తప్పు చేసినందుకు కాదు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ స్థానంలో నేను ఉన్నందుకు ఇంతమంది నా మీద కక్ష కట్టాలని తెలుసుకున్నాను. కానీ భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ భూమా కుటుంబం లేకుండా చేయడానికి ఎన్నో గుంటనకలు ఏకమైనాయి. ఎంతో మంది పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో అన్ని నేర్చుకున్నాం, అన్ని చూసినాం. జీవితం చాలా నేర్పించింది, ప్రత్యర్థులు చాలా నేర్పించినారు, నా కార్యకర్తలు చాలా నేర్పించినారు. ఏ ఒక్కటి కూడా మర్చిపోలేదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టము. తప్పకుండా నా కార్యకర్తల మీద కేసు పెట్టిన ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఈరోజు నేను, నా భర్త అన్ని విధాలుగా విఖ్యాతిని కానీ మిమ్మల్ని కానీ కాపాడుకోవాలి, చూసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి దిగడం జరిగింది. రాజకీయాలకు దిగిన తర్వాత ఎంతో మంది భూమా నాగిరెడ్డి శత్రువులు కావచ్చు, శోభా నాగిరెడ్డి గారి శత్రువులు కావచ్చు, లేకపోతే నా ప్రత్యర్థులుగైనా ఇంకా కొంతమంది కావచ్చు, గుంటనక్కలు కావచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని, మా ఇద్దరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని అన్ని విధాలుగా చూడడం జరుగుతుంది. మేమిద్దరం కూడా డిసైడ్ అయినాం, మా ఇద్దరికి ఏదైనా జరిగినా రేపు పొద్దున విఖ్యాతిని చూసుకోవడానికి మీరందరూ ఉంటారని, మీరందరూ విఖ్యాతిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని నాకు కూడా తెలుసు. మాకేదైనా జరిగితే నా కొడుకుని విఖ్యాతు తన మీద పెట్టుకొని చూసుకుంటారని కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు నాకు కన్నీళ్ళు రాలా, కానీ ఈ 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి. మీ అందరినీ కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరిగింటే నన్ను మన్నించాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ, నా తమ్ముడికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఎందుకంటే విఖ్యాతు ఏ సమస్య వచ్చినా అక్క నేను పోతాను, అక్క నువ్వు ఉండు, నేను వెళ్తాను, నేను చూసుకుంటానని చెప్పి నాకు అండగా నిలబడ్డాడు. వాడు చదువు కూడా పక్కన పెట్టి, వాడు లైఫ్ అంతా పక్కన పెట్టి ఆలగడ్డ రాజకీయాల కోసము నా కోసం దిగడం జరిగింది. ఎంతమంది మమ్మల్ని విడగొట్టాలని చూసినా ఎప్పుడు కూడా నా చేయి పట్టుకున్నాడే తప్ప ఎప్పుడు నేను వదిలిపెట్టి పోలేదు. నా తమ్ముడు తప్పకుండా ఎవరైతే కొన్ని డౌట్లు ఉన్నాయో వాళ్ళకి అది కూడా క్లియర్ చేస్తా. రేపు పొద్దున విఖ్యాతు మా కుటుంబ చరిత్ర చూసుకుంటే ప్రతి ఎన్నికలకి 2 వెళ్తారు అసెంబ్లీకి. వచ్చే ఎన్నికల్లో నేను, నా తమ్ముడు ఇద్దరం కూడా అసెంబ్లీలో కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రాజకీయాలు శాసించే విధంగా మేము కష్టపడతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా నంద్యాల కార్యకర్తలకి, నంద్యాల ప్రజలకి, ఆలగడ్డ ప్రజలకి మేము మాటిస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా
నా భర్త భార్గవరాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నా కోసం కాదు, కేవలము భూమా నాగిరెడ్డి గారికి ఇచ్చిన మాట కోసము ఈరోజు రోడ్డు మీద పోయే కుక్క కూడా మొరిగిన అన్ని ఓర్చుకున్నాడు. నా కోసము, తమ్ముడు కోసము, కార్యకర్తల కోసము, ఆలగడ్డ రాజకీయాలు బాగుండాలని తన వెనకలుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మద్దూరు అఖిల ప్రియ అని అంటున్నారే, నేను ఒకటే మీ అందరికి తెలియజేసుకుంటున్నా, నేను పుట్టడము భూమా నాగిరెడ్డి కూతురుగా పుట్టినా. భూమా నాగిరెడ్డి గారి కూతురుగా రాజకీయాలు చేస్తున్నా. భూమా నాగిరెడ్డి గారి కూతురుగా ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నా. భూమా నాగిరెడ్డి కూతురుగా ఈ రోజు వాళ్ళ గుండెల్లో నిద్రపోవడమే కాకుండా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నా. తప్పకుండా నేను చచ్చే ఒక్క రోజు ముందు నా భర్త భార్గవరాం పేరు పెట్టుకొని మద్దూరు అఖిల ప్రియలాగా చావడానికి కూడా నాకు ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే నా కోసం ఇంత కష్టపడినాడు, నా కోసం మాటలు అనిపించుకున్నాడు, నా కోసం ఉన్న కుటుంబం పేరు పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాను. రాజకీయాల్లో ఉన్నాము, నా తండ్రి బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి నా తండ్రి పేరు పెట్టుకున్నాను. తప్పకుండా మీరు ఏదైతే తప్పుడు నిందలు నా భర్త మీద వేశారో అది తప్పని రేపు పొద్దున మీరే నిరూపిస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నామినేషన్ ఏనాకి వెళ్తున్నాము అది నా నామినేషన్ కాదు, ఆలగడ్డ ప్రజల నామినేషన్. రేపు గెలిస్తే నేను గెలిచినట్టుగా కాదు, ఆలగడ్డ ప్రజలు గెలిచినట్టుగా, భూమా కార్యకర్తలు గెలిచినట్టుగా తప్పకుండా ఆ విజయాన్ని ఆలగడ్డకు అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి